కేవలం 10 మినిట్స్‌లో మనకు లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ హెల్తీ అండ్ టేస్టీగా ఈ టమాటో రైస్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ అండ్ 1 ఆనియన్‌ని ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆయిల్‌ని, దాంతో పాటు హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్‌గా నూనెతో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి చేసేటప్పుడు మనం నెయ్యి ఇంక్లూడ్ చేస్తే అది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వస్తుంది. అందుకోసమని నేను శ్రేయన్‌కి చేసే ప్రతి ఐటెంలో నెయ్యిని ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత మసాలా దినుసుల్ని అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు అనేది కంప్లీట్‌గా ఆప్షనల్. దానికి ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు కరివేపాకుని యాడ్ చేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులో 1 మీడియం సైజ్ ఆనియన్‌ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్‌లో కొద్దిగా వేయించుకున్నాను. ఇది కంప్లీట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అవసరం లేదు. నార్మల్‌గా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులో 4-5 చిల్లీస్‌ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో నుండి పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనము నీట్‌గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లోనే. తర్వాత అల్లం పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో కంపల్సరీ అల్లం పేస్ట్ ఆర్ గార్లిక్ అనేది అన్ని రెసిపీస్‌లలో ఉంటాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ నుండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులోనే మనము కొద్దిగా పసుపు, జస్ట్ చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ధనియా పౌడరు, టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చిల్లీస్‌ని యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 కప్స్ బియ్యానికి నేను 2 స్పూన్స్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కంప్లీట్‌గా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మా కారానికి ఆ సాల్ట్ కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఈ ఉప్పు కారాలంతా కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము మూత పెట్టుకొని ఒక్క 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనము ఈ టమాటోలో నుండి మనకు ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చేస్తుంది. అలా ఆయిల్ అనేది పక్కకు వచ్చేంత వరకు మనం పక్కకు హాట్ వాటర్ రెడీగా పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఈ రెసిపీ 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. సో, నేను 1:2 రేషియోస్తోని వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకున్నాను. సో, అప్పుడు రైస్ అనేది కొంచెం మెత్తగా పిల్లలకి ఈజీగా తినడానికి వస్తుంది. అందుకోసమని 1:2 రేషియోలో నేను వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కూల్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు టైం లేదు అనేటప్పుడు ఇటు మనం కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడే పక్కకి హాట్ వాటర్ పెట్టేసుకుంటే డైరెక్ట్ మనం ఇక్కడ హాట్ వాటర్ పోసేస్తే మనకు ఈజీగా అండ్ తొందరగా మనకు రైస్ అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అనేది బాయిలింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనికి ఏదో పెద్దగా ముందే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము ఈ కుకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ బియ్యాన్ని కడిగేసుకొని మనము ఈ రెసిపీ స్టార్ట్ చేసేసుకుంటే ఆలోపు 10 మినిట్స్‌లో మనకు బియ్యము నానిపోతుంది. అలాగే రైస్ కూడా అయిపోతుంది. ఇలాగా వేడిగా టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఒక 2 మినిట్స్ చల్లార్చుకొని బాక్స్‌లో ప్యాక్ చేసేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు టేస్టీగా. అండ్ ఇది మధ్యాహ్నం లంచ్ టైంకి కానీ, ఈవినింగ్ డిన్నర్‌లో కానీ ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎంతో తొందరగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు చూసారు అంటే వీడియో నచ్చింది కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. ప్లీజ్